హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ ప్రిన్స్ అండ్ లియో. నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేశానో ఆ రోజు వచ్చేసింది. అదేనండి, మేము ఇవాళ ఫస్ట్ ట్రిప్కి వెళ్తున్నాము. బెంగళూరు నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉండే హొగేనికల్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇది యాక్చువల్లీ తమిళనాడు బార్డర్లో ఉంది. సో మనం అక్కడికి వెళ్తున్నాం. ఇది మా ఫస్ట్ ట్రిప్ అండి. మా ఎక్స్పీరియన్స్ గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎర్లీ మార్నింగ్ లియో గాడికి కొంచెం ఫుడ్ తీసుకొని వాడు బ్యాగ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. సో మేము 7కి అంతా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఇక్కడ బెంగళూరులో 8కి అంతా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. సో 8 అయ్యే లోపల మనం సిటీ దాటేయాలి. ఇది హెబ్బాల ఫ్లైఓవర్ అండి. ఇది రీసెంట్గా వేశారు. ఇంతకు ముందు ఈ హెబ్బాల బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి మాకు 40 మినిట్స్ పట్టేది. ఇప్పుడు ఒక 10 మినిట్స్లో క్రాస్ అయిపోవచ్చు. రోడ్లన్నీ ఎంటీగా ఉన్నాయండి. ఇదే ఫస్ట్ టైం నేను ఇంత ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేయడము. సో మొత్తం కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. ఈ టైంకే బెంగళూరులో ఎంత ట్రాఫిక్ ఉందో చూసారా. సో ఎప్పుడు సిటీ ఇలాగే ట్రాఫిక్ లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది కదా. దీని తర్వాత సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్, దాని తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్. సో ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్. ఇది ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. దీన్ని యూజ్ చేయడానికి 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడే తమిళనాడు బార్డర్లో ఎంటర్ అయ్యాం. తమిళనాడులో రోడ్స్ అన్ని క్వాలిటీగా బాగా మెయింటైన్ చేస్తారండి. మీకు పెట్రోల్ కాస్ట్ తమిళనాడులో కర్ణాటకలో ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్. సో మీరు ఏమీ వరీ కాకుండా టెన్షన్ పడకుండా తమిళనాడులో కూడా వచ్చి పెట్రోల్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఫారెస్ట్ ఏరియా. సో నైట్ టైము ఎలిఫెంట్స్, ఈ టైగర్స్ అంతా కూడా రావచ్చు. సో బెటర్ మీరు నైట్ టైంలో ఈ రూట్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఏదన్నా జరిగి బండి ఆగిపోతే హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు, ఎవరు రాలేరు కూడా. వీడెవడో ఆపుతా ఉన్నాడు. సో ఫారెస్ట్లో ఎంటర్ అవడానికి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా వరస్ట్గా ఉన్నాయి. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఈ రూట్ అవాయిడ్ చేస్తే బెటర్. ఇక్కడేమో క్రొకడైల్స్ ఉన్నాయని సైన్ బోర్డులన్నీ పెట్టారు. వీళ్ళేమో ఇక్కడ బట్టలు ఉతుకుతున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు, కొంతమంది వంట చేస్తున్నారు. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే హొగనేకల్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మళ్ళీ ఒక 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ టౌన్ లోపల ఎంటర్ అవ్వాలంటే 100 రూపీస్ కట్టాలి. సో ఇక్కడ మీకు 2 పార్కింగ్స్ ఉందండి. ఒకటి ఫ్రీ పార్కింగ్, ఇంకోటి పెయిడ్ పార్కింగ్. పెయిడ్ పార్కింగ్ వాటర్ ఫాల్స్కి దగ్గరలో ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ వాక్ చేస్తే రీచ్ అయిపోవచ్చు. సో ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. ఒక బోట్కి 1500 ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో కేవలం 4 మెంబర్స్ మాత్రమే వెళ్ళాలి. సపోజ్ మీరు మీ గ్యాంగ్లో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 మెంబర్స్కి 2 తీసుకోవాల్సి వస్తుంది. అంటే 2 బోట్స్కి 3000 రూపీస్ అన్నమాట. ఇది కేవలం ఒక 3 మంత్స్ మాత్రమే ఉంటుందంట ఈ బోటింగ్. ఎందుకంటే రైనీ సీజన్లో వాటరు ఆ లెవెల్ వరకు వెళ్తుంటుంది. సో దానివల్ల నాట్ అలౌడ్. రెండవది సమ్మర్లో అసలు వాటర్ ఉండదంట. సో బోటింగ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ ఏరియా గురించి. ఇక్కడ షూటింగ్స్ కూడా జరిగేవంట. మీరు 1 డే ట్రిప్కి అయితే ఈ ప్లేస్ని బ్లైండ్గా సెలెక్ట్ చేసుకోవచ్చండి. 1500 వర్తే. మీరు
గ్యాంగ్‌గా వెళ్తే ఫుల్ ఫన్ ఉంటుందండి. ఇక్కడ స్విమ్ చేయొచ్చు. ఫుడ్ అంతా కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు. మీకు ఫుల్ ఎంజాయ్‌మెంట్ ఉంటుందిక్కడ. మీరు నాలా 7కి స్టార్ట్ అవ్వకుండా 5కి గాని స్టార్ట్ అయితే ఎర్లీగా రీచ్ అవ్వచ్చు. ఏదో 160 కిలోమీటరే కదా 2 అవర్స్‌లో రీచ్ అయిపోవచ్చు అనుకోవద్దు. ఇక్కడ రీచ్ అవ్వడానికి 4-5 అవర్స్ ఈజీగా పడుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రోడ్స్ ఎంత వరస్ట్‌గా ఉన్నాయో. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నో ఆల్కహాల్. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా, అంతా తాగేసి న్యూసెన్స్ చేస్తారంట. సో ఇక్కడ బ్యాన్ చేశారు. ఒకవేళ మీరు మీ వెహికల్స్లో తెచ్చుకున్నా ఇక్కడ చెకింగ్ ఉంటుంది. నా కార్ కూడా దారిలో చెక్ చేస్తారు. సో మందు లేకుండా మంచిగా స్విమ్ చేసి మంచి ఫిష్ కర్రీ తిని ఎంజాయ్ చేసి స్విమ్ చేసేటప్పుడు ప్లీజ్ వేర్ లైఫ్ జాకెట్. ఎందుకంటే ఇక్కడ లోతు చాలా ఉందంట. సో మీరు ఇక్కడ సైడ్లో కొన్ని షాప్స్ చూడొచ్చు, ఫిష్ షాప్స్. మీరు ఫిష్ తీసి వాళ్ళకి ఇస్తే వాళ్ళే వాళ్ళ ఐటమ్స్, మసాలా ఐటమ్స్ అన్నీ వేసి మీకు ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై లాంటివి చేసి ఇస్తారు. దానికి పర్ హెడ్కి 300 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. ముందనైతే మళ్ళా ఇది మా ఫస్ట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మేము ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం. ఇట్లు మీ లియో.